కన్యా రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఆమె ఎవరో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. నమ్మలేని పెను మార్పులు జనవరి నెల పూర్తయ్యేలోపు జరగబోయే ముఖ్యమైన మార్పులు. అసలు ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? ఒక వ్యక్తి వీరి జీవితంలో ప్రవేశం కారణంగా వీరి జీవితానికి ఎటువంటి టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా మారబోతుందో క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది. కళలో కూడా మీరు ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. అయితే ఈ కన్యా రాశి వారు అనగా ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారైతే కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. కన్యా రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం మీకు అంతా కూడా మేలు జరుగుతుందండి. మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. మనస్సౌఖ్యం ఉంటుంది. వ్యాపారులకు శుభకాలం కనిపిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. దుర్గా స్తోత్ర పారాయణం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగుతాయి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందని కూడా చెప్పడంలో సందేహం లేదండి. వ్యాపార రంగంలో మంచి అవకాశాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పెట్టుబడులు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. గృహంలో శుభ కార్యక్రమాలు ఉంటాయి. వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో గత సమస్యలు తగ్గుతాయి. క్రమశిక్షణతో పనిచేస్తే శుభవార్తలు లభిస్తాయి. సూర్య ధ్యానం మానసిక బలాన్ని ఇస్తుంది. మీ జీవితం మీరు కలలో కూడా ఊహించలేనట్టుగా మారిపోతుంది. అసలు ఈ జనవరి నెల ఈ కన్యా రాశి వారి లైఫ్కి ఏ విధమైన మార్పులు అయితే రాబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి జనవరి నెల చాలా అనుకూలమైనటువంటి నెలగా కూడా మనమైతే చెప్పవచ్చు. ఈ సమయం ఈ రాశి వారికి మొదటి అర్ధభాగం ఇంటి పనులు లేదా కుటుంబ బాధ్యతల కారణంగా మీ మనసు చాలా బిజీగా ఉండవచ్చు. ఆఫీస్ పనులు చేస్తూనే ఇంట్లో మరమ్మతులు, మార్పులు లేదా కుటుంబ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దీని కారణంగా కాస్తంత అలసటగా అనిపించినా మీ యొక్క అంకిత భావం మాత్రం తగ్గదు. పదవింట్లో ఉన్న గురుడు మీకు పెద్ద అండ. సీనియర్ల నుండి ప్రశంసలు పొందడం లేదా కొత్త బాధ్యతలు స్వీకరించడం జరగవచ్చు. అధికారికంగా ప్రమోషన్ రాకపోయినా మీ పైన నమ్మకం పెరగడాన్ని మీరు గమనిస్తారు. జనవరి మధ్య తర్వాత జనవరి అంటే 13, 17 5వ ఇల్లు అంటే పంచమ స్థానం యాక్టివ్ అవుతుంది. ఇది మీ యొక్క ప్రతిభ బయటపడే సమయంగా చెప్పవచ్చు. మీటింగ్స్లో ధైర్యంగా మాట్లాడడం, కొత్త ఐడియాలు ఇవ్వడం లేదా మీ యొక్క సృజనాత్మకతకు గుర్తింపు లభించడం జరుగుతుంది. విద్యా, కంటెంట్ డిజైన్, మేనేజ్మెంట్ లేదా ఐటీ రంగాల్లో ఉన్న వారికి ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పాలి. జనవరి 16న కుజుడు 5వ ఇంట్లోకి రావడం వల్ల ధైర్యం పెరుగుతుంది. రిస్క్ తీసుకుని విజయం సాధిస్తారు. అయితే అహంకారానికి మరియు ఆవేశానికి కూడా దూరంగా ఉండాలి. మీ విలువను తక్కువగా అంచనా వేయవద్దండి. ధైర్యంగా కానీ మర్యాదగా కానీ మాట్లాడండి. మీకు అంతా మేలు జరుగుతుంది. ఆర్థిక పరంగా కూడా ఈ నెల స్థిరంగా ఉంటుంది. కానీ ఇటువంటి
ఇంటి అవసరాలైతే లేదా మీ యొక్క పిల్లల కోసం ఖర్చులు కూడా పెరుగుతాయి. మొదటి భాగంలో అనుకోని ఖర్చులు, రిపేర్లు, ఆరోగ్యం లేదా గృహోపకరణాలు కొనుగోలు వంటివి కూడా రావచ్చు. 6వ ఇంట్లో రాహువు అప్పులు మరియు అడ్డంకులను అధిగమించడానికి సహాయపడతాడు. పాత బాకీలు తీర్చడానికి లేదా అనవసరమైన ఖర్చులు అనేవి అదుపు చేయడానికి కూడా మీరు గట్టి నిర్ణయాలు కూడా ఈ సమయంలో తీసుకుంటారని చెప్పడంలో సందేహం లేదు. ద్వితీయార్థం ఆర్థిక నిర్ణయాలు మీకు నమ్మకం పెరుగుతాయి. పొదుపు మొదలుపెట్టడానికి లేదా పెట్టుబడుల గురించి ఆలోచించడానికి కూడా ఇది మంచి సమయము. ఎవరినీ కూడా గుడ్డిగా అప్పు ఇవ్వకండి. ఆర్థిక హద్దులు పెట్టుకోండి. ఈ నెల బంధాల విషయంలో ఓర్పు అవసరం. 7వ ఇంట్లో శని పరిణితిని మరియు బాధ్యతను కోరుకుంటాడు. దాంపత్య జీవితంలో ప్రేమ కంటే బాధ్యతలు చాలా అధికంగా ఉన్నట్లుగా మీకు అనిపించవచ్చు. కంగారు పడకండి. ఇది బంధాన్ని బలపరిచే సమయమే కానీ విడదీసే సమయం అయితే మాత్రం అసలు కాదు. మొదటి భాగంలో ఇంటి ఒత్తిడి కారణంగా మీరు మౌనంగా ఉండడానికే ఇష్టపడతారు. జనవరి మధ్య తర్వాత వాతావరణం మారుతుంది. జనవరి 13న శుక్రుడు 5వ ఇంట్లోకి రావడం ప్రేమ చిగురిస్తుంది. పిల్లలతో లేదా ప్రియమైన వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. అన్ని భారాన్ని కూడా మీరే మోయవద్దండి. మీ యొక్క భావాలను ప్రశాంతంగా పంచుకోండి. దినచర్య సరిగ్గా ఉంటే ఆరోగ్యం బాగుపడుతుంది. మొదటి భాగంలో ఒత్తిడి కారణంగా జీర్ణ సమస్యలు, నిద్రలేమి, మెడ, భుజాల నొప్పులు రావచ్చు. 12వ ఇంట్లో కేతువు కారణంగా రాత్రిపూట అతిగా ఆలోచించడం నిద్రను పాడు చేయవచ్చు. ద్వితీయార్థంలో శక్తి పెరుగుతుంది, మనసు తేలిక పడుతుంది. అయితే 5వ ఇంట్లో కుజుడి వలన కారం, మసాలాలు కూడా ఎక్కువగా తింటే అసిడిటీ లేదా శరీరంలోని వేడి అయితే మీకు పెరగవచ్చు. ముందుగా నిద్ర వేళలను సరిచేసుకోండి. మిగతావన్నీ కూడా అవే సర్దుకుంటాయి. వ్యాపార రంగంలో సరైన ప్లానింగ్ ఉంటే వ్యాపారంలో మంచి అభివృద్ధి కూడా మీకు కనిపిస్తుంది. మొదటి భాగంలో కార్యకలాపాలను స్వీకరించడం, సిబ్బంది సమస్యలు పరిష్కరించడం లేదా సిస్టమ్స్ మెరుగుపరచడం పైన దృష్టి పెట్టాలి. వృధా ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది చాలా మంచి సమయము. ద్వితీయార్థంలో మార్కెటింగ్, బ్రాండింగ్ మరియు క్రియేటివిటీకి సంబంధించిన స్పందన వస్తుంది. విద్య, కన్సల్టెన్సీ, డిజైన్ లేదా సర్వీసెస్ రంగంలో ఉన్నవారికి ఇది చాలా బాగుంటుంది. తొందరపడి విస్తరణ చేయకండి. ప్లాన్ ప్రకారం వెళ్ళండి, మేలు జరుగుతుంది. విద్యార్థులకు ముఖ్యంగా జనవరి మధ్య తర్వాత సమయం చాలా బాగుంటుంది. మొదట్లో ఇంట్లో డిస్టర్బెన్స్ లేదా ఒత్తిడి వలన ఏకాగ్రత కుదరకపోవచ్చు, కానీ పంచమ స్థానం యాక్టివ్ అయ్యాక ఆత్మవిశ్వాసము పెరుగుతుంది మరియు చదువు సులభంగా అనిపిస్తుంది. రివిజన్ చేసుకోవడానికి, మాక్ టెస్ట్లో రాయడానికి కూడా మరియు ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయము. పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి ఉత్సాహం కూడా చూపిస్తూ ఉంటారు. చివరి నిమిషంలో హడావుడి కంటే రోజువారీ చదువు మంచి ఫలితాలను అందిస్తుంది. మానసిక ప్రశాంతత మరియు స్పష్టత కోసం రోజు ఓం బుధాయ నమః అని జపించండి. బుధవారం రోజున పెసలు లేదా ఆకుకూరలను దానం చేయండి. విద్యార్థులకు సహాయం చేయండి. మీ ఇల్లు మరియు పని ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ఇది మీ యొక్క అదృష్టాన్ని కూడా పెంచుతుంది. పడుకునే ముందుగా మీ యొక్క ఆలోచనలు ఒక కాగితం పైన రాసి పక్కన పెట్టి నిద్ర బాగా పడుతుంది. వస్తువును లేదా గణేశుడిని ప్రార్థించడం వల్ల విజయం మీకు దక్కుతుంది మరియు స్థిరత్వం కూడా లభిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.